విద్యార్థుల బాధలు తెలిసిన వ్యక్తి సీఎంగా ఉన్నారని మంత్రి సీతక్క తెలిపారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు. అందుకే ఎన్నడూ లేని విధంగా హాస్టల్, గురుకుల విద్యార్థులకు డైట్ కాస్మెటిక్స్ పై 40% పెంచడం జరిగిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు 40% ఛార్జీలను పెంచిన సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలనేటువంటి లక్ష్యంతో ప్రజాప్రభుత్వంలో గతంలో ఎన్నడూ పెంచని విధంగా డైట్ కాస్మెటిక్ ఛార్జెస్ను దాదాపుగా 40% పెంచడం జరిగింది. గత 16 సంవత్సరాల నుంచి మరి ఇంత పెద్ద స్థాయిలో పెంచినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. అదేవిధంగా ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం కొంచెం పెంచి దాన్ని పెద్దగా ప్రచారం చేసుకున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇన్నాళ్ళు వాళ్ళు ఏదో మొత్తం విద్యార్థి లోకానికి చేసినట్టుగా, మేము వచ్చిన తర్వాత ఏం చేయనట్టుగా కూడా తప్పుడు ప్రచారంతో లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్కూళ్ళన్నీ కూడా మూతపడడం, శిథిలావస్థలకు చేరుకోవడం, వాళ్ళు ఇప్పుడు మాట్లాడేటువంటి టాయిలెట్స్ లేవు అంటే నిన్నటిదాకా మీరే ఉన్నారు. కనీసం టాయిలెట్స్ నిర్మించలేనటువంటి పరిస్థితి, డ్రింకింగ్ వాటర్ అందుబాటులో